దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 23 డిసెంబర్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 2 and verse 14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రము. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దూత అయితే యేసు ప్రభు జననం యొక్క సందేశము ఆ యొక్క గొర్రెలు కాపర్లకు తీసుకొచ్చిందో, ఆ దూతతో పాటు పరలోకపు సైన్య సమూహము కలిసి వారు పాడిన పాట సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, అనిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అంటే యేసుక్రీస్తు జననము దేవుని మహిమపరిచే క్రియకు తీసుకొచ్చింది. ఆ యొక్క అవకాశానికి తీసుకొచ్చింది. దేవుణ్ణి మహిమపరచుట. దేవుణ్ణి మహిమపరచడం అంటే అర్థం ఏంటండి? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. దేవుని చిత్తము చేసినప్పుడు, దేవుని చిత్తాన్ని మనం అనుసరిస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. వెన్ యూ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ డూ అకార్డింగ్లీ, గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్. యేసుప్రభు జననము దేవుని ప్రజలను అపవాది చేతిలో నుంచి విడిపించి దేవుని ప్రజలు దేవుని చిత్తము నెరవేర్చేటట్టు చేసింది. కాబట్టి దేవునికి మహిమ. భూమి మీద ఆయన ఇష్టులైన మనుషులకు సమాధానం. ఎవరైతే యేసు ప్రభు వారు శిలువ యాగమును, యేసు ప్రభు జననమును అంగీకరిస్తున్నారో భూమి మీద వారికి సమాధానము. చూడండి, యేసు ప్రభు జననము దేవునికి మహిమ తీసుకొస్తుంది. యేసు ప్రభు యొక్క జననము భూమి మీద ఉన్న ప్రజలకు సమాధానం తీసుకొస్తుంది. అందుకే క్రిస్మస్ మహా సంతోషకరమైన సువర్తమానమా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంజల్స్ హ్యావ్ బిన్ వెయిటింగ్ టు సింగ్ దిస్ సాంగ్. ద గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ద గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. గాడ్ ఈజ్ డిజైరింగ్ టు బి గ్లోరిఫైడ్ త్రూ హిస్ పీపుల్. ఆయన ప్రజల ద్వారా ఆయన మహిమను పొందుకోవాలని, ఆయన మహిమపరచబడాలని ఆశపడుతున్నాడు. కోటాను కోట దేవదూతలు ఆయన చుట్టూ ఉన్నారు. వారు ఆయనను స్తుతిస్తే ఆయనకి తృప్తి లేదు. భూమి మీద ఆయన పోలికగా చేసిన మానవులు దేవుని చిత్తము నెరవేర్చినప్పుడు దేవుడు మహిమపరచబడుతున్నాడు. కనుక జీసస్ క్రైస్ట్ హెస్ బిన్ సెంట్ into this world so that these two things happen: God being glorified and man receiving peace. Man receiving peace and God being glorified. Today I encourage everybody, ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాను, నీ జీవితం ద్వారా నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా? ఆర్ యు గ్లోరిఫైయింగ్ గాడ్? దేవుని మహిమపరచడం అంటే ఆయన చిత్తం నెరవేర్చడము. ఆయన క్షమించమంటే క్షమించడం, ప్రేమించమంటే ప్రేమించడం, ఆయన ఇవ్వమంటే ఇవ్వడము, ఆయన వెళ్ళమంటే వెళ్ళడము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము నెరవేర్చడమే దేవుని మహిమపరచుట. ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తామో భూమి మీద ఉన్న నీకు సమాధానము దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ, हिंदी में पढ़ेंगे लूक रचित सुसमाचार, उसमें 2रा अध्याय और 14वां वचन हिंदीలో చదువుకుందాం. कि आकाश में परमेश्वर की महिमा और पृथ्वी पर उन मनुष्यों में जिनसे वह प्रसन्न है शांति है. प्रभु को धन्यवाद. मसीहा का जन्म ने स्वर्ग में परमेश्वर की महिमा और धरती में मनुष्य का शांति. यीशु मसीह का जन्म के वजह से ये दो चीज हो रहे हैं. రెండు విషయాలు యేసు ప్రభు జననము ద్వారా జరుగుతుంది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, అనిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ప్రార్థన చేసుకుందాం.
ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, వాక్యమైన దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచడానికి స్తోత్రం. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొని నీ బిడ్డలందరూ ప్రభా తండ్రి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా దేవా నువ్వు దీవించినందుకు స్తోత్రం. భూమి మీద నీ బిడ్డలందరూ నాయన అన్ని విషయాల్లో సమాధానం వారు పొందుకున్నందుకు స్తోత్రం. వారి కుటుంబంలో సమాధానము నాయన, వారి యొక్క భక్తిలో సమాధానము, వారి యొక్క నాయన ఉద్యోగంలో సమాధానం, వారి యొక్క వ్యాపారంలో సమాధానం, వారి యొక్క చదువుల్లో సమాధానం, అన్ని విషయంలో నాయన నీ బిడ్డలు ఈరోజు నాయన తండ్రి సమాధానంను యేసుక్రీస్తు వారి ద్వారా పొందుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారుగుణ బిడ్డలు నాయన దేవ స్వస్థతని సమాధానమును పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉద్యోగములు చేస్తున్న వారు, ఉద్యోగములు ఎదురుతున్న వారు మంచి ఉద్యోగం అనే సమాధానమును పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా దేవ బిజినెస్ చేస్తున్న వారు నాయన దేవ మంచి లాభం అనే మంచి ఆపర్చునిటీని సమాధానమును పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేసిన, విదేశాల నుండి చదువుకుంటున్న వారు దేవ తండ్రి ప్రభా హాస్టల్స్ నుండి చదువుకున్న వారు అందరూ ప్రార్థన చేసిన, వారు చదువుల్లో నాయన వారు పొందున్న సమాధానంకి స్తోత్రం, వారు రాసే ఎగ్జామ్స్లో వారు పొందుకునే మార్క్స్లో సమాధానానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధింపచేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన నిన్ను మహిమపరుస్తూ సమాధానం కలిగి పరిచయం చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దీవించడానికి స్తోత్రం నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రాక్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూనె సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.